సుప్రీంకోర్టు తీర్పును బేఖాతరు చేస్తూ ప్రపంచ దేశాలపై సుంకాల్ని 15% పెంచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై భారత సంతతి న్యాయవాది నీల్ ఖత్యాల్ విమర్శలు గుప్పించారు. చట్టబద్ధంగా కాంగ్రెస్ అనుమతి లేకుండా అధ్యక్షుడు ఇలాంటి చర్యలు తీసుకోలేరని స్పష్టం చేశారు. టారిఫ్లు మంచి ఉపాయమని ట్రంప్ భావిస్తే ఆయన రాజ్యాంగాన్ని పాటించాల్సి ఉంటుందని ఖత్యాల్ సూచించారు. ప్రపంచ దేశాలపై ట్రంప్ విధించిన సుంకాలకు వ్యతిరేకంగా నీల్ ఖత్యాల్ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించి విజయం సాధించారు. ప్రపంచ వాణిజ్యాన్ని మార్చేసే తీర్పులో కీలక పాత్ర పోషించారు. తీర్పు వల్ల ప్రపంచ దేశాలపై సుంకాలు తొలగిపోయాయి. దీంతో అసహనానికి గురైన ట్రంప్ సుప్రీంకోర్టుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాణిజ్య భాగస్వాములపై 10% సుంకాలు విధించారు. అనంతరం దాన్ని 15% పెంచారు. చెల్లింపుల లోటుకు సంబంధించి అధ్యక్షుడికి సెక్షన్ 122 ప్రత్యేక అధికారాలను కల్పిస్తుంది. సుప్రీం తీర్పు అనంతరం ఈ చట్టాన్ని ఉపయోగించి ట్రంప్ సుంకాల్ని 15% పెంచారు. అయితే ఈ సెక్షన్ చట్టం ప్రకారం చెల్లింపుల సమస్యలకే గాని వాణిజ్య లోటుకు సరిపోదని తాజాగా నీల్ ఖత్యాల్ వెల్లడించారు.